సమయంలో నీ చిత్తము జరిగించుము, మా ఎడల మా దేవా నీ కొరకే బ్రతికించుము నీ సాక్షిగా ఇళ్ళలో అనే పాటను పాడదాం మనము. ఈ పాట నేను దేవుని కృపను బట్టి రాయడం జరిగింది. దేవుడు నిజంగా జీవితంలో ఎన్నో పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు నేను నా దేవుని కొరకు బ్రతకకుండా నా ఊపిరి ఆగిపోతుందేమో అన్న పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఆధ్యాత్మికంగా వాక్యంలో సంఘము ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నప్పుడు ఎన్నో ఒడిదుడుకులు, శ్రమలు, శోధనలు, ఆ సందర్భంలో కొన్నిసార్లు నా జీవితం ఇంతే, నాకు చేత కాదు ఈ బ్రతుకును నా దేవుని కొరకు సాగించడానికి అన్న ఆలోచన విధానంతో ముందుకెళ్ళేవాడిని. నా ఆలోచనల వైపు నేను ఆలోచిస్తూ వాటిపైనే ఆధారపడుతూ కొన్ని సందర్భాల్లో నన్ను నేనే నమ్మేవాడిని. ఆ సందర్భంలో కూడా నేను ఎన్నోసార్లు దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను నేను నెరవేర్చలేకపోతున్నాను, నేను ఫెయిల్ అవుతున్నానని ఎన్నోసారి నేను శ్రమపడినప్పుడు, నేను బాధపడినప్పుడు అప్పుడు అనిపించింది ఏంటంటే, నువ్వు దేవుని కొరకు బ్రతకట్లేవు, నువ్వు ఇంకా చచ్చిపో. అప్పుడు అనిపించింది, దేవుని యొక్క వాక్యం గుర్తుకొచ్చింది. యోహాను సువార్త 6:38 ఇలా ఉంది, నా ఇష్టమును నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకముని దిగివచ్చునని అక్కడ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు తన చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని కోరుకోవడానికి లోకానికి రాలేదు, కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. ఈ వాక్యం చదివినప్పుడు ఎంతగానో బలపరచబడ్డాను. ప్రభు అయిన యేసుక్రీస్తే దేవుడే నా కొరకు ఒక పాపిగా, ఒక పాపం చేసిన వాడిలాగా ఆయన భూమిపైన ప్రజలందరి కోసం మరణించడానికి, తన చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వస్తే ఒక అభాగ్యుడను, అయోగ్యుడను నేను ఇంకెంత ఆయన కొరకు బ్రతకాలి అని అనిపించింది. అప్పటి నుంచి బైక్ పైన వెళ్తున్నప్పుడు ఒక రోజున దేవుడు సడన్గా నేను నేర్చుకున్న వాక్య ప్రకారం బట్టి, నా లోపల ఉంచిన ఆలోచనను బట్టి, నీ చిత్తము నా ఎడల జరిగించు అనే ఈ పాటను రాయడం జరిగింది. నిజంగా దేవునికి ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ క్షణంలో ఆ పాటను పాడుతూ మన దేవుని ఆరాధిద్దాం. ఈ పాటలో ఏమనుందంటే, ఆదియు నీవే, అంతము నీవే, యుగ యుగములకు దేవుడవు నీవే, నోటి మాటతో సృష్టిని చేసితివి, కృప వెంబడి కృపను చూపితివి, నీకే వందనము, నిన్నే కీర్తింతును, ఏ శోధనలు ఎదురైనా, ఎన్ని బాధలు కలిగినా నీ కొరకే జీవిస్తా, నీ సాక్షిగా నిలిచేసా, పరలోకమునకు నే చేరుటకు ఆధారమైన ఆరాధ దైవమా, నీతిమంతునిగా నన్ను మార్చడానికి నీ ప్రాణమిచ్చావు, నన్ను రక్షించావు, నేను నిన్నే సేవిస్తాను నా దేవా, నిన్నే ప్రేమిస్తాను, ఏ శోధనలు ఎదురైనా, ఎన్ని బాధలు కలిగినా నీ కొరకే జీవిస్తా, నీ సాక్షిగా నిలిచేస్తా అని ఈ పాటను పాడతాం. చిత్తము
దేవా నీ కొరకే బ్రతికించుము, నీ సాక్షిగా ఇలలో జీవింతుము. ఏ శోధనలెదురైనా ఎన్ని బాధలు కలిగినను నీ కొరకే జీవింతుం, నీ సాక్షిగా నిలిచెదను. ఏ శోధనలెదురైనా ఎన్ని బాధలు కలిగినను నీ కొరకే జీవింతుం, నీ సాక్షిగా నిలిచెదను. ఆదియు నీవే అంతము నీవే, యుగ యుగములకు దేవుడవు నీవే. నోటి మాటతో సృష్టిని చేసి కృప వెంబడి కృపను చూపితివయ్యా. ఆదియు నీవే అంతము నీవే, యుగ యుగములకు దేవుడవు నీవే. నోటి మాటతో సృష్టిని చేసి కృప వెంబడి కృపను చూపితివయ్యా. నీకే వందనము దేవా, నిన్నే కీర్తింతుము. నీకే వందనము దేవా, సాక్షిగా శోధనలెదురైనా ఎన్ని బాధలు కలిగినను నీ కొరకే జీవింతుం, నీ సాక్షిగా నిలిచెదను. పరలోకమునకు నే చేరుటకు ఆధారమైతివి ఆరాధ్య దైవమా. నీతిమంతులుగా మము మార్చుటకు నీ ప్రాణమునిచ్చి రక్షించితివి. పరలోకమునకు నే చేరుటకు ఆధారమైతివి ఆరాధ్య దైవమా. నీతిమంతులుగా మము మార్చుటకు నీ ప్రాణమునిచ్చి రక్షించితివి. నీకే సేవింతుము దేవా, నిన్నే ప్రేమింతుము. నిన్నే సేవింతుము దేవా, నిన్నే ప్రేమింతుము. ఏ శోధనలెదురైనా ఎన్ని బాధలు కలిగినను నీ కొరకే జీవింతుం, నీ సాక్షిగా నిలిచెదను. ఏ శోధనలెదురైనా ఎన్ని బాధలు కలిగినను నీ కొరకే జీవింతుం, నీ సాక్షిగా నిలిచెదను.